రాజయ్య గారు, ఈ ఉద్యమానికి వర్గీకరణ కోసం 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ వర్గీకరణ ఏబిసిడీలుగా చేయాలనే ఉద్యమిస్తున్నారు. ఇందుకే ఈ వర్గీకరణతో ఎస్సీలకు జరిగే మేలు ఎంత అంటారు? సో తప్పకుండా ఎంత మేలు అంటే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో 18% ఎస్సీలు ఉంటే దాంట్లో 12% మాదిగలు ఉన్నారు. కానీ గతంలో లెక్కలు తీసినప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 80% ఆఫ్ జాబ్స్ కావచ్చు, విద్యా రంగాల్లో హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు 80% ఒక వర్గానికే చెందిన వాళ్లకు ఇటు చదువులో సీట్లు కానీ అటు ఉద్యోగాలు కానీ వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఎప్పుడైతే 4 సంవత్సరాలు మరి 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అట్లా చేసినప్పుడు ఎవరికి రావాల్సిన వాటా వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రావడం జరిగింది. అంటే మాదిగలకు రావాల్సింది మాదిగలకు, మాలలకు రావాల్సింది మాలలకు, రెల్లి ఏ ఎస్సీ ఏ వర్గీకరణ ఏబిసిడిలో ఏ ఉన్న రెల్లీలకు, అదేవిధంగా డీలో ఉన్న ఆది జాంబవ ఆది ఆంధ్రకు వాళ్ళకు కూడా వారి నిష్పత్తి ప్రకారం రావడం జరిగింది. అప్పుడు ఎలాంటి అసమానతలు లేవు. సో ఈరోజు ఒకసారి ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించేది ఉంటే వారి జనాభా లెక్కల ప్రకారం వారికి వస్తుంది. కాబట్టి ఏ రకంగానైతే ఈరోజు సమాజంలో ఉన్న అసమానతలు దూరం చేయడానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక శాస్త్రీయ దృక్పథంతో రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఉదాహరణకి మొత్తం జనాభాలో 15% మాదిగలు ఉంటే 15% రిజర్వేషను, అదేవిధంగా దేశం మొత్తంలో 7% ఎస్టీలు ఉంటే 7% రిజర్వేషను, బీసీలు వివిధ ప్రాంతాల్లో రకరకాలు ఉండడం వల్ల దాదాపు 28 నుండి 33 వరకు రిజర్వేషను, అదేవిధంగా ఈరోజు అగ్రకులాల్లో కూడా ఉన్న బీద వాళ్ళ కోసము 10% రిజర్వేషన్ రావడం జరిగింది. ఇది మొత్తం ఒక మరి అంబేద్కర్ గారి మూల సిద్ధాంతం ప్రకారం మాత్రమే మరి వాళ్ళను వర్గీకరించడం జరిగింది. ఒక కులానికి రిజర్వేషన్ అంబేద్కర్ గారు కల్పించలే. వారి సాంఘిక జీవన విధానాలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అదేవిధంగా వారు చేసే వృత్తిని బట్టి వారు ఏమంటారు అసమానతలు, ముఖ్యంగా అంటరానితనము, అదేవిధంగా ఊరికి దూరం వెళ్ళివేయడము, అడవులలో ఉన్న వాళ్ళను ఇట్లా రకరకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలకు బాధ్యత అప్పచెప్పడం చాలా సంతోషం. తప్పకుండా మాదిగలకు మేలు జరుగుద్ది.